నా పేరు ప్రసాద్, మ్యాక్డవల్ ప్రసాద్. హ్యాపీ డే సినిమా చూసినప్పటి నుంచి ఇలా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఓ టైం 9 అయిపోయింది, నేను ఇంకా మందు వేసుకోలేదు. సర్వమందు నివారణ పీటర్ స్కాట్ ప్రీమియం విస్కీ. ఈరోజు మనం తాగబోయే బ్రాండ్ అదేనన్నమాట. డార్లింగ్, ఈమె నా భార్య, పేరు మంజు భార్గవి. గొప్ప క్లాసికల్ డాన్సర్తో పాటు ఉత్తమ ఇల్లాలు కూడా. ఎందుకంటే నేను బ్రాండ్ పేరు చెప్పగానే దాంట్లోకి ఏం మంచి కావాలో తానే సెలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చి నాకు ఇస్తుంది. అదే నా కూతురు. అది పుట్టినప్పటి నుంచి నా ఇంట్లో మందు సిరులై పారుతోంది. అందుకని సెంటిమెంటల్గా చిచ్చి మందు మెంటల్గా దానికి సిరి అని పేరు పెట్టా. నేనంటే చాలా రెస్పెక్ట్. ఇకపోతే నాకు కొడుకు కూడా ఉన్నాడు. సాగర సంగమంలో కమల్ హాసన్ టైపు. నా పోలిక కాదు, తల్లి పోలిక. కానీ వాడుకు గొప్ప క్లాసికల్ డాన్సర్ అయిపోవాలని వాడి కోరిక. అయితే బాడీ పర్మిట్ చేయట్లేదు. ఇల్లు షేక్ అవుతుంది. అంటే నా కొడుకు వచ్చాడు. ఇంకా నేను చెప్పలేదు, మీరే చూడండి. అయిపోయిందమ్మా వీడి డాన్స్ ప్రాక్టీస్. అయిపోయింది అంకుల్. ఎంతమంది పోయారు? అదేంటి అంకుల్? అదేనమ్మా, వీడు పుట్టిన తర్వాత నడక నేర్చుకునేటప్పుడు వీడు వేసిన మొదటి స్టెప్కి హార్ట్ ఫెయిల్ మా నాన్న పోయాడు. సెకండ్ స్టెప్కి మా అమ్మ పోయింది. ఆ తర్వాత వీడేసే స్టెప్పులకి మా ఇంటి ఫ్లోర్ కొన్న టైల్స్ పగిలిపోయినాయి, గోడలకున్న సిమెంట్ పోయింది, గుమ్మాలకున్న తలుపులు పోయినాయి. వీడు నడిస్తేనే ఇన్ని పోయినాయే. అలాంటిది వీడు డాన్స్ చేస్తే ఎంతమంది పోయారా అని. అంకుల్, మీరు డుమ్మును తక్కువ అంచనా వేస్తున్నారు. మా టీం కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీడే తెలుసా? ఏదో ఎఫెక్షన్ తో చెప్తున్నావు కానీ వీడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటమ్మా? బై మిస్టేక్ నువ్వు అమ్మని పెళ్లి చేసుకున్నావని ఇంతవరకు నేను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఎక్కువగా మాట్లాడావనుకో మ్యూజిక్ లేకుండా ఇక్కడే డాన్స్ చేస్తాను. ఈసారి టైల్స్ తలుపుడు పోవు, డైరెక్ట్ గా తలకైపోతుంది. అంత పని మాత్రం చేయకురా అమ్మా, నీకు దండం పెడతాను. వీడిని హైదరాబాద్ తీసుకెళ్ళాలి అన్నావు ఎప్పుడమ్మా అది? రేపు ఈవినింగ్ 7 o'clock కి గాజువాక దగ్గర బస్ స్టార్ట్ అవుతుంది. అమ్మా 6 o'clock నేను తీసుకొస్తే ఏమన్నా అభ్యంతరం ఆవిని? నో ప్రాబ్లం అంకుల్. ఓకే. విన్నర్స్ నెవర్ కేర్ టు లూజ్. జస్ట్ బూస్ట్ అప్ యువర్ సెల్ఫ్. బీ రెడీ. ఓకే కా. ఏంటమ్మా ఇంగ్లీష్ లో చెప్పావు, నాకు అర్థం కాదు. హలో, నాకు అర్థమైంది, అది చాలు. ఓకే బాయ్ అంకుల్. బాయ్. టాటా, బాయ్, సీ యూ. ఏమర్థమైందిరా నీకు? చెప్పింది నీ గురించి, నేనేం చెప్పాలి? అది నిన్ను మందు మానేసి బూస్ట్ తాగమంది. మందు మానేయడానికి బూస్ట్ తాగడం ఎందుకురా? బూస్ట్ లోనే మందు కలుపుకుంటే పోరా. బస్ 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 అగండి బస్. ఈడోడు మన స్టాప్ లాక్ సీన్ గాడు, ఫుడ్ అసిస్టెంట్ బస్. ఓహో, హూ ఆర్ యు? నేను అసిస్టెంట్ బస్. ఇదిగో నా ఫోటో. మరి ఈ ఫోటో ఇది? తిప్పరా నీ ఫోటో తెచ్చు. ఇక బస్ నా ఫోటో. నౌ ఐ గాట్ ఇట్. మీరు నా అసిస్టెంట్లు సరే, మరి నేనెవరిని? పబ్లిక్ లో మీ పేరు అసలు చెప్పకూడదు బాస్. నేను అంత పాపులరా? అన్పాపులర్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ 3 నెలల నుంచి సాలరీ ఇవ్వలేదు సార్, ఈ రోజు ఇస్తామని చెప్పారు సార్. శాలరీయా? అంటే ఇలా ఇలా అంటే? క్యాష్ క్యాష్. హూ ఆర్ యు? ఇందాకే కదా సార్ నా ఫోటో దించా మీ అసిస్టెంట్ ని. మరి నేను ఎందుకు ఎట్టున్నాను? అబ్బా మీ మధ్య మరుపుతో చచ్చిపోతున్నాను సార్. నన్ను ఎందుకు కొట్టారు బాస్? నీ చేతల నా ఫోటో ఈ విషయం ఆ అమ్మాయి ఉన్నప్పుడు చెప్పాలి, వెళ్ళిపోయిన తర్వాత కాదు. ఇప్పుడు నేను ఎవరిని షూట్ చేయాలి? నెక్స్ట్ టైం షూట్ చేద్దాం సార్. ఈ రోజు నుంచి నేనేం చేయాలో నాకు గుర్తు చేయాలి, లేదా షూట్ చేసిన వాళ్ళు కాదు నిన్ను షూట్ చేస్తాను సార్. వాళ్ళమే. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. బాసు బాసు పరదేశి నేను వైజాగ్ నుంచి వచ్చేసానే. రింగ 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 రింగారే రోషమున్న కుర్రాల బాస్ నా గురి పెట్టాను బాస్. నేను నీ అసిస్టెంట్ బాస్. వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫా? ఒక్క నిమిషం. ఏడు స్టాప్ లాక్ సీన్ కదా మాయమైపోయాడు. నీదెక్కడ? ఎక్కడ పెట్టి మర్చిపోయాను బాస్. ప్లీజ్ బాస్, నేను నీ అసిస్టెంట్ బాస్. ఆర్ యు షూర్? షూర్. నో, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడానికి వచ్చిన శెట్టిగాడి మనిషి కదా నువ్వు? నేను శెట్టి గారి మనిషినేడు బాస్. తొక్కలోని ఫ్లాష్ బ్యాక్ ఒకటి చిన్నప్పుడు అరటి తొక్క మీద కాలేసి జారిపడి మైండ్ తొప్పింది. అది తెలుసుకోవడానికి నీ రూమ్ కు రావాలా? ఆఫ్ కోర్స్. భాషా సినిమాలో రజనీకాంత్ కున్నంత ఫ్లాష్ బ్యాక్ లేకపోయినా అరుంధతి సినిమాలో జేజమ్ముకున్నంత టార్గెట్ ఉంది నాకు. అది చెడగొట్టడానికి వచ్చావు కదా నువ్వు. బాస్ నేను నీ అసిస్టెంట్ బాస్. కొత్త కొత్త సినిమాలు చూసి చెడిపోకండి బాస్. వేర్ ఈస్ ద ప్రూఫ్? దానికోసం వెతుకుతున్నా బాస్. ప్రూఫ్ లేకపోయినా నమ్ముతాడు మీ నాన్న, ప్రూఫ్ ఉంటే నమ్ముతాడు ఈ నాన్న. ప్రూఫ్ కి ఇద్దరే నయ్యే నయ్యే నయ్యే. అయ్యో నేనే
ఎక్కడో చూసేనే. మై ఎనిమిస్. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని బీరోలా పడుకున్నావేట్రా ఈడియట్ రవితేజ? నేను పడుకోవడం సార్, మీరే నన్ను కొట్టిలో పడేశారుగా. నేనా ఆ, కొట్టేనా? అవును. వేర్ ఇస్ ద ప్రూఫ్? గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అల్టిమేట్ రియాలిటీ డాన్స్ షో సయ్యాట సెమీఫైనల్ ఎపిసోడ్. ఓకే, ఇప్పుడు 3 టీమ్స్ పోటీ పడుతున్నాయి. కాకపోతే చిన్న కాన్సెప్ట్ ఉంది. బీజిఎం లో కొరియోగ్రాఫర్స్ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. గత 2 నెలలుగా పోటీ పడి సెమీఫైనల్ కి చేరుకున్న టీం ప్రేమ్ రక్షితన్ టీం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దుర్గా మల్లీశ్వరి టీం. ఓకే, ఇంకా చివరిగా సెమీఫైనల్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చేరుకున్న టీం. అదేంటి మీరు లేచారు? మీ మాస్టర్ ఎక్కడ? ఇక్కడ చి, 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 చి. మాస్టర్ ఇక్కడ ఇక్కడ. He is the last but not the least, నాన్న చంద్రశేఖర్. సార్ ఒక్క నిమిషం స్టేజ్ మీదకి వస్తారా? బాస్ వెళ్ళండి బాస్, స్టేజ్ మీదకి వెళ్ళండి. దేనికి? అబ్బా, నాన్న చంద్రశేఖర్ అంటే మీరే పెద్ద కొరియోగ్రాఫర్, వాళ్ళని ఓడించడమే మీ ధ్యేయం. వెళ్ళండి బాస్. వేర్ ఇస్ ద ప్రూఫ్? అబ్బా, ఈ ప్రూఫ్ తో చస్తున్నా. ఇదిగో ప్రూఫ్. నేనే ఆ, అబ్బా వస్తున్నా. వెళ్ళండి వెళ్ళండి. సార్ ఇది నా క్వశ్చన్ కాదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రేక్షకులందరూ SMS ద్వారా అడుగుతున్నారు. ఇంతకీ మీ అసలు పేరేంటి? నా అసలు పేరు, ముద్దు పేరు, కత్తి పేరు, సుత్తి పేరు నాన్న. ఎస్, ఎందుకు కదమ్మా? ఓ. నాన్న చంద్రశేఖర్. బాగుంది బాగుంది. ఇంతకీ మా ఆట టు జెడ్ అమ్మ రాజశేఖర్ గారు మీకేమవుతారు? వాడా? వాడు నా తమ్ముడు అవుతాడు. నిజంగానా? మరి మీరిద్దరు సొంత అన్నదమ్ములైతే ఇంటి పేర్లు ఎందుకు వేరే వేరేగా ఉన్నాయి మాస్టర్? వాడు అమ్మ పట్టి కాబట్టి అమ్మ రాజశేఖర్, నేను నాన్న పట్టి కాబట్టి నాన్న చంద్రశేఖర్. అవునా? సో నాన్న చంద్రశేఖర్. బాగుంది బాగుంది. ఇక సెమీఫైనల్ స్టార్ట్ చేద్దాం. అసలు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశాను నువ్వు ఏడుస్తున్నావు? ఏసీ రూమా, పెద్ద హోమ్ థియేటరు, ఒకడేమో స్పోర్ట్స్ అంటాడు, ఇంకోడేమో పోగో అంటాడు. నా కొంప మొత్తం ప్లే గ్రౌండ్ చేసేసారు. ఇక తిండి సంగతికి వస్తే సరే. ఏంటి చూసావా? చంద్రమోహన్కి తక్కువ, జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ. రాత్రి బౌళ్ళు ఫుల్గా తింటాం, అందరు హీరోల్ని ఇమిటేట్ చేయటం. ఈ సంటోడు రై ఈడి సంగతి ఏం చెప్పమంట? ఈడొక్క పూట తిండితో మన రాష్ట్ర కేబినెట్ 4 రోజులు మెయింటైన్ అయిపోవచ్చు. అబ్బా, గట్టిగా ఊదానంటే పడిపోతావు. ఏంటమ్మా అన్నట్టు నువ్వు ఏదో పాట పాడతావు, ఏంటది? మహా మహా అంటే ఏడుస్తూ కాదురా, డాన్స్ చేస్తావే, ఏది చేసి చూపించు. ఏది ఎట్టాగేనా? కాదులే. చూడు వాళ్ళు చూడు ఎంత చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు. నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు. రేయ్ మీరు కంటిన్యూ చేయండి రా. అక్కతో చిన్న పని ఉంది, నేను మాట్లాడి పంపిస్తా. నువ్వు రామ్మా రా. ఆ పాండ మీద అటాక్ జరిగినా మన కంప్లైంట్ ఇవ్వకుండా అసలు నేను అక్కడ లేనంటున్నాడు. ఎందుకంటారు సార్? ఆడు భయపడ్డాడంటారా? నీ టోపీ ఒకసారి తీరా. నీకు పైన బొచ్చుతో పాటు లోపల బుజ్జు కూడా దొబ్బిందిరా. పోకిరి సినిమా చూసావు నువ్వు? 4 సార్లు చూశాను సార్. స్టోరీ చెప్పమంటారా? వద్దొద్దు. అందులో మహేష్ బాబు పోలీసా పోకిరా? పోలీసే సార్, మళ్ళాగే పోలీస్. మరి పోకిరిని ఎందుకు పెట్టారు? సబ్జెక్ట్ లో ట్విస్ట్ అక్కడే ఉంది సార్. కాదా సార్? ఎక్కడ అంతేరా లింగారెడ్డి. నిజం చెప్పకుండా ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి పండిట్ మనుషులు శంకర్ మనుషుల్ని, శంకర్ మనుషులు పండిట్ మనుషుల్ని దొరికినప్పుడల్లా వేసేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది సార్. ఏంటి పండిట్ నెక్స్ట్ ఎవరిని వేసేపోతున్నాడనా? కాదు సార్, పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ ఎందుకు ఆడిందా అని. ఏంటి చెప్పు. అమ్మా అమ్మా, నేను మ్యాక్డవల్ ప్రసాద్ని. అంకుల్ సారీ అంకుల్. అది సరే గాని నా దొంగ నా కొడుకు ఎక్కడ? రిహార్సల్స్ చేస్తున్నాడు అంకుల్. ఏంటమ్మా, వారం రోజుల నుంచి చూస్తున్నాను. పార్క్ అంటావు, మ్యూజియం అంటావు, అంతగా అడిగితే రిహార్సల్స్ అంటావు. అసలు వాడు ఉన్నాడా? వాడు బాధ భరించలేక మూసిలోతో ఫీల్ అవ్వకమ్మా, ఊరికి నేను జోక్ చేశాను. సెమీఫైనల్లో వాడు డ్యాన్స్ చూశాక మా వీధిలో నా క్రేజ్ పెరిగిపోయింది. 1 మినిట్ వద్దన్నా సరే మందు పట్టుకొచ్చి పోసేస్తున్నారు. వాడితో ఒకసారి మాట్లాడాలనిపించి ఫోన్ చేశానమ్మా. నిన్న పార్క్ తీసుకెళ్ళినప్పుడు ఫోన్ చేసి మాట్లాడి చూడాల్సింది. అంకుల్ ప్రస్తుతానికి వాడు లేడు, కానీ నిన్న పార్క్ వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగాం. అవి పంపించమంటారా? నా ఈమెయిల్ అడ్రస్ రాసుకోమా. చెప్పండి అంకుల్. మ్యాక్డవల్ ప్రసాద్ _ఫుల్ బాటిల్ @quartermail.com. కంగారు పడకు, అది నా కొత్త ఈమెయిల్. సరే అంకుల్, నేను వెంటనే మీకు మెయిల్ పంపిస్తాను.
నువ్వు వచ్చావు నా కొడుకులాగా ఉన్నావు. నా కొడుకు నా దగ్గరికి తిరిగి వచ్చేదాకా నువ్వే నా కొడుకు. వాట్ హ్యాపెండ్? సంథింగ్ హ్యాపెండ్. నెక్స్ట్ టైం చూసుకుందాం. ఎవడరా నువ్వు? అదే నేను అడుగుతున్నాను, ఎవరు నువ్వు? పంజాగుట్ట ఏసీపీగా ఎదురు సమాధానం చెప్తావా? పంజాగుట్ట ఏసీపీ అని వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫా? యా. పోలీసులే ప్రూఫ్ అడుగుతున్నాడంటే వీడు నక్సలైట్ టెర్రరిస్ట్ అయ్యి ఉంటారు సార్. కరెక్ట్. ఏరా నాన్న, ఏంటన్నా? మనది ఏ బ్యాచ్ నాన్న? మన ఎవరి బ్యాచ్ కదా నాన్న, మన వెనకాల పెద్ద బ్యాచ్ ఉంది. 1 dozen పీపుల్ ఇన్ మై బ్యాక్ సైడ్, యు నో. వెనకంటే వెనకాల కాదు, సమ్ అదర్ ప్లేస్. 12 మంది సమ్మదర్ ప్లేస్ అంటున్నాడంటే మొన్న తాజ్ హోటల్ పేల్ చేసినట్టు మనం రోజు టీ తాగి మంగా టిఫిన్ సెంటర్ పేల్ చేయడానికి వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు సార్. ఇంకో ప్లేస్ ఎక్కడరా అది? రేపు చేసేది రూమ్ లో, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీడు టెర్రరిస్ట్ సార్. కన్ఫర్మ్ సార్. కుమ్మేండి రండి. మా ఏసీపీ ఎరా, ఈ టెర్రరిస్ట్ గాడు మీ లీడరా? ఊరుకోండి సార్, ఇతను బాత్రూమ్ లో బొద్దింకని చూస్తున్నా ఉచ్చవసుకుంటాడు. ఇతను టెర్రరిస్ట్ లీడర్ ఏం సార్? మరి డజన్ మంది రేపటి కోసం సమ్ అదర్ ప్లేస్ లో ప్రాక్టీస్ అంటున్నాడు. ఇతను సయ్యాడా ప్రోగ్రామ్ లో డాన్స్ డైరెక్టర్ సార్. డాన్స్ మాస్టర్ అవును సార్. చూడడానికి అలా కనపట్లేదే. మరి మల్లీశ్వరిని ఎందుకు ఫాలో అవుతున్నాడు? కాపీ కొట్టాను సార్. కాపీ రైట్స్ ఉన్నాయా? సార్ ఇంగ్లీష్ పిక్చర్ లో చూసి కాపీ కొట్టేస్తున్నారు, డాన్స్ కాపీ కొట్ట తప్పేంటి సార్? నిజాలు చెప్తున్నాడు రై. ఈయన వదిలేస్తే మొత్తం నిజాలు చెప్తాడు సార్, కానీ ఏది గుర్తుండదు సార్. ఏం చేసుకుంటావో చేసుకో, కానీ మల్లీశ్వరిని మాత్రం ఫాలో అవడానికి వీల్లేదు. ఫాలో అయినట్టు తెలిసిందే అనుకో, ఎంత లెంగ్త్? దిగిపో. వదిలేండి సార్. అన్నా బాగున్నారా? ఏమరా పల్వాన్ ఈడుకొచ్చిన? అది లోపల కూల్ డ్రింక్స్ అయిపోయినాయి, కొంచెం మీ కూల్ డ్రింక్స్ ఇస్తే. కూల్ డ్రింక్ కావాలా? ఆ, అరే ఆ థమ్స్అప్ థమ్స్అప్ ఇస్తాను కానీ డాన్స్ ప్రాక్టీస్ బాగా చేస్తురా? చింపి 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 పారేస్తున్నాం అంకుల్. ప్రైజ్ మనకే రావాలి, ఇజ్జత్ కి సవాల్. వస్తుందన్నా, మీరు ముందు ఆ, ఇగో. ఇవ్వండి. థ్యాంక్స్. ఏంటి అంకుల్ అదోలా ఉంది? ఫారెన్ థమ్స్అప్ రా బాది. ఓ, థమ్స్ అప్ లో ఫారిన్ లోకల్ అని ఉందా? అవమానా తాగు. తాగుతా. ముఖ్యరా ఇక్కడి నుంచి థమ్స్ అప్ అంటే నీ దగ్గరికే వస్తా. రా, నువ్వు మా దగ్గరికి రా. పెట్టరా అన్నా, గుడ్ మార్నింగ్. ఒక గ్లాసు. అరే ఇప్పుడే రావారా భయ్? అది నా కోసం, మరి ఇది నీ కోసం. నా కోసం కూడా తాగుతావా? నీ కోసం. పోయిరా ఇంకోట పోయి. నీ కోసం. అది కట్టు, నా కోసం తాగు. Thank you రా. సూపర్, చాలా బాగుంది. Once more please. ఏ నీ గురించి తాగినో, నా గురించి తాగినో, అందరి గురించి తాగినో, ఇదెవరికి రా? ఇది మా టీం కోసం. టీమా? టీం గురించి కూడా తాగుతావా? టీం లేదు నడిపోయినాడు. నన్ను చూసి బే అన్నాడు. ఇదిగో నా గురించి అయితే నాను, కానీ మా టీం గురించి అయితే అన్నావు. నాకు తిక్కు రేగుద్ది. నాకు తిక్క రేగిందో నేను అసలు మంచిగా ఉంటాను, పోతాను. మంచి చెడు గురించి మాట్లాడుతున్నాయి, మరి ఒక నొక్కి నొక్కినాడే గాలే కలిసిపోతావు బిడా. అది గనుడే అది. అలాగా నేను దీవాలి పుష్పలు అనుకున్నానే. ఈసారి అనేది మేము కాదు, మీ చేతులు మేము ఆడుస్తాం. హైదరాబాద్ కి వైజాగ్ కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది విస్కీ బాటిల్ అయితే అది బ్రాందీ బాటిల్, ఏదైనా లెక్కరే కదా. ఆగండి. నువ్వు నాకు నచ్చావు. ఎందుకు సార్ మేము నచ్చలేదు మీకు? నువ్వు బీర్ లాగా ఉన్నావు, వీడు రమ్ లాగా ఉన్నావు. నీ ఆటో ఎక్కడ? నడు ఇదిగో బ్యాగ్ పట్టుకో. నడు సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. మీ అబ్బాయి దగ్గరికి? మీ అబ్బాయి ఎవరు సార్? హైదరాబాద్ లో ఉంటూ మా అబ్బాయి ఎవరన్నా అడుగుతారో నువ్వు? కడుపుకు మందు తాగుతున్నావా, కుళ్ళిపోయిన కళ్ళు తాగుతున్నావా? బుద్ధుందా నీకు? మనిషి అయ్యా ఏంటి ఇది పుచ్చుకోండి. పుచ్చుకున్నావులే. మీ బేరం వద్దు, మీరు తమరు దయచేయండి. అదో మెగాస్టార్ కొడుకు రామచరణ్ తెలుసా? తెలుసండి. యువ సామ్రాట్ నాగార్జున కొడుకు నాగ చైతన్య తెలుసా? తెలుసండి. వైఎస్ గారు అబ్బాయి జగన్ తెలుసా? అబ్బా, ఆయన కూడా తెలుసండి. ఇంతమంది కొడుకులు తెలిసినప్పుడు నా కొడుకు ఎందుకు తెలియదురా? నా కొడుకు. ఇదేం కర్మండి బాబు. పోనీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడో చెప్పండి. అలా అడిగావు, బాగుంది. నీ కొంపలో టీవీ ఉందా? ఉంది సార్. దాంట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, చూస్తుంటావా? ఆర్టీవీలోనా? అప్పుడప్పుడు చూస్తుంటాలేండి.
దాంట్లోనే ఎవరన్నా డాన్స్ చేసేటప్పుడు నీకు కళ్ళు తిరగడం గానీ కడుపులో తిప్పడం గానీ జరిగిందా? ఎందుకు సార్? ఎందుకంటే ఎవరి డాన్స్ చూసి ఆడియన్స్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడద్దో వాడే నా కొడుకు. పొద్దున్నే గుర్రం ఎక్కి వచ్చినట్టున్నాడు. నువ్వు ఊహించింది నిజమే. అయ్యా నమస్కారం. ఆర్టీవీ పక్కనే ఉంది, తమరు దయచేయండి. తమరే దయించండి. మీ ఆటోలో నన్ను అక్కడ దించండి. చూడు పాప, లోపల మా డుంబుగాడు ఉంటాడు, ఒకసారి పిలుస్తావా? డుంబునా? వాడేవిడండి? మా వాడు డాన్స్ దగ్గర నుంచి చూసినట్టుంది, మైండ్ ఫ్రాక్చర్ అయింది. సార్ ఎక్స్క్యూజ్ మీ. అదేనమ్మా, బక్క చిక్కిన ఏనుగు పిల్లలాగిన తుండి ఎగరలాక ఎగురుతుంటాడే వాడే మా వాడు. ఏమండి, ఏనుగులు నక్కలే ఉండటానికి సర్కస్ కాదండి, టీవీ ఛానల్ ఆఫీస్. అంటే వాటర్ బాటిల్కి తేడా తలకుండా వాల్వో బస్ వచ్చేసిన ఏరియాలో కనబడుతున్నాను నీకు నేను. సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు మా డుంబుగాడు ఉన్నాడా? మందు సోడా కలిసిపోయినట్టు మల్లీశ్వరి నువ్వు కలిసిపోయి వాణ్ణి. అంటే మీరు ఆ ఆట కంటెస్టెంట్ డుంపు ఫాదరా మీరు? కాదు, వాడే నా కొడుకు. ఎక్కడాడు? మీరు ఒక నిమిషం కూర్చోండి సార్, నేను మల్లీశ్వరిని పిలిపిస్తాను. ఓకే, అలా అన్నావు, బాగుంది. హలో, మల్లీశ్వరినా? అవును, మీరెవరు? నేను నక్షత్రని. ఎవరో మీ పార్టిసిపెంట్ డుంపు ఫాదర్ అంట. ఇక్కడికి వచ్చి నా బుర్ర తింటున్నాడు. చైర్మన్ గారు వచ్చే టైం అయింది, తొందరగా వచ్చి అతని సంగతి ఏంటో చూసుకో. నేను వచ్చేంత వరకు మేనేజ్ చేయండి. 10 minutes లో అక్కడ ఉంటాను. 10 minutes? ఓకే. నమస్కారం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్రరావు గారితో హార్ట్అటాక్ గల కారణాల గురించి గత వారం తెలుసుకున్నాం కదా. ఈ వారం హార్ట్అటాక్ గల వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించాలమ్మా. ఇకపోతే అస్సలు మందు తాగకూడదు. ఒక్క పెగ్గు కూడా తాగకూడదా? 1 టీ స్పూన్ కూడా తాగకూడదమ్మా. ఏంటి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఒక్క పెగ్గు కూడా తాగకూడదా? 1 టీ స్పూన్ కూడా తాగకూడదని ఇప్పుడే చెప్పాం కదమ్మా. అబద్ధం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు రోజుకి 2 పెగ్గులు బ్రాందీ తాగాలట. ఎవరు చెప్పాడమ్మా? డాక్టర్ రాధాకృష్ణ మా సందులో ఉంటాడు. ఆయన కార్డియాలజిస్ట్ అమ్మా? కాదు, ఫ్లూటిస్ట్. ఫ్లూటిస్ట్ డాక్టర్ ఎలా అవుతాడమ్మా? మరి అతని పేరు ముందు ప్రభుత్వం డాక్టర్ అని ఎందుకు పెట్టింది? అతనేంటి, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ బ్రహ్మానందం, డాక్టర్ శ్రీహరి, రీసెంట్ గా డాక్టర్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ డాక్టర్. అలాగా అమ్మా. ఎవరాడు లైవ్ ప్రోగ్రామ్ లో అని బయటకు లాగండి. ఏంటి షాక్ లో ఉన్నావు? 2 పెగ్గులు బ్రాందీ తాగిపోతుంది షాకు. పదండి. అంకుల్ ఏమైంది అంకుల్? ఏదో అయిందిలే. సరే ముందు ఇక్కడి నుంచి పదండి. అన్నాడు. అవును, డుంబుగాడు ఎక్కడ? ఏంటి కంగారు పడుతున్నా? ఉన్నాడా పోయాడా? లేదు లేదు, ఉన్నాడు. రిహార్సల్స్ లో ఉన్నాడు. అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. కుదరదు అంకుల్. ఎందుకు కుదరదు? నేను వచ్చింది డుంబుగాని చూడడానికి. యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోజ్ టు గో దేర్. ఇట్స్ నాట్ అలౌడ్. బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము, బీరు, వైను, షకీలా, టకీలా, తంబోలా, సోడా, కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్, మెనూ కార్డు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ నైట్ సార్, ఫైనల్ గా మంచింగ్ సార్. నాకు వచ్చి ఇంగ్లీష్. నన్ను రెచ్చగొట్టకు, వాణ్ణి చూపెట్టు.